గొప్పది. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలికున్నాను. దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, సంకట సమయములో సాగాలికున్నాను. దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే, వింటినంటివి నా మొరకు ముందే, తోడానందునంటివి, తోడానందునంటివి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. మహాపరిశుద్ధుడు వై తండ్రి, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రములయ్యా. నీ సన్నిధానములో నీ సమూహోలిత వరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ తండ్రి. ఇంకో ప్రభు, మీరు మమ్మల్ని బలపరచండి, ఆ వాక్యం ద్వారా మాట్లాడండి. ఈ 2026 సంవత్సరం మొదటి ఆదివారం నాయన, మొదటి నెలలో మమ్మల్ని ప్రజేపించేసి తండ్రి అయ్యా, సజీవ లెక్కలో మేమందరం కలిసి నిన్ను ఆరాధిస్తాకి నువ్వు ఇచ్చిన కృప కొరకై నీకే వందనాలయ్యా, స్తోత్రములయ్యా, స్తుతులు తండ్రి. సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. మరి దయచేసి ప్రియమైన దేవుడి బిడ్డలారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథం లేఖనాల్లో కీర్తన 126 అధ్యాయము, దయచేసి బిడ్డలు కీర్తన 126 అధ్యాయము తీయండి. ఫస్ట్ నుంచి చదవండి. 126:1 నుంచి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినట్టు మనము కలకనైన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుడి బిడ్డలారా, నిజానికి క్రైస్తవులమైన మన జీవితాల్లో ఏముండాలంటే నవ్వు ఉండాలంట. నోటి నిండా భార్యాభర్తలు పొద్దున్నే లేచి ప్రైజ్ లార్డ్ చెప్పుకోవాలి, గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలి, సంతోషంగా ఉండాలి. అట అనుకున్నాను, కుక్కలకి మనకి తేడా ఉండదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, నువ్వా అని అన్నావు అనుకో, మనకి పశువులకి ఏమంటారు, ఈ లోక సంబంధమైన ఆ మృగాలకి మనకు పెద్ద తేడా ఉండదు. యేసుక్రీస్తు ప్రభు తన పోలికి చప్పును మనల్ని చేశాడు. హల్లెలూయా. ఎవరి పోలికి చప్పురండి? ఆయన పోలికి చప్పురా చెప్పండి. మాటే రాట్లా, వేసినట్టు పుల్లుగా ప్రైజ్. హల్లెలూయా. దేవుడు పోలికి చప్పున మనల్ందరినీ చేశాడు. నన్ను ఒక్కటే కాదు, మీరు అనుకున్నారు
పాస్టర్ గారు ఒక్కడే యేసయ్య పోలిక కాదు, లేదు లేదు, ప్రజల యావత్తు ఆయన పోలిక చొప్పున చేసి మనకి ఏముంచాడంట, సియోనుకి తిరిగి వచ్చిన ప్రజలందరికీ చెరలో నుంచి మన నోట నవ్వు ఇచ్చాడంట. ఏమిచ్చాడు? నవ్వు. సంతోషంగా నవ్వాలి. కొంతమంది ఈ మొఖాలు ఎప్పుడు చూసినా బస్ స్టాండ్లో బ్యాగులు పోయిన వాళ్ళు మొఖాలు లేదు గిట్టగే, అసలు ఏమాత్రం కాడ మొఖంలో నవ్వు ఉండదు, పాడకూడదు. ఇంట్లో ఎవడో చచ్చిపోయినట్టుగా, లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా, ఈ అమ్మాయిడు వచ్చి ఇంటి మీదకి వచ్చినట్టుగా, చెప్పండి, ఇలాంటివన్నీ పెట్టుకుని మొఖంలో గిట్ట దివాళ కొట్టారు. లేనిపోయిన జబ్బులు వ్యాధులు వస్తాయి అలా పెట్టుకుంటే. దయచేసి చేతులు రెండు జోడి దండం పెడుతున్నా, ప్రతిరోజు కాడ సంతోషంగా నవ్వాలి. హల్లెలూయా. ఎలా నవ్వాలి? సంతోషంగా హృదయపూర్వకంగా, అమ్మా ప్రైజ్ లాడ్, దేవుడిని దీవించును గాక. చెప్పావు తీ, ప్రైజ్ లాడ్ చెబుతున్నావా? అట్లా మనం ఉండొద్దు. ఎందుకంటే లేఖనాలు ఈ నూతన సంవత్సరం ప్రభు ఈ మొదటి నెల, మొదటి సంవత్సరం, మొదటి ఆదివారం నీతో ఏం చెబుతున్నాడంటే, నీ జీవితకాలం నవ్వుతూ ఆరోగ్యంగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. నవ్వేది నీ గుండెకి మంచిది, నీ ఊపిరితిత్తులకు మంచిది, మూత్రపిండాలకు మంచిది, నీ అవయవాల ప్రతిదీ కాడా ఆనందంగా పనిచేస్తాయి. దేవుడికి స్తోత్రం. ఒకరోజు నేను పల్లెటూరులో మీటింగ్ చెప్పి వస్తూ ఉన్నా. పిల్లలు, యవనస్తులు, పిల్లలందరూ వయసు పోరగాళ్ళంతా ఆ చెట్టు కింద, మామిడి చెట్టు కింద కూర్చుని ఆ చిలకొట్టినవి, కింద పడిపోయినవి కొన్ని మామిడికాయలు తీసు తింటూ ఉన్నారు. సరే, అక్కడికి నేను వచ్చి ఎండలో వస్తున్నా. ఆ ఎండలో నడుచుకుంటూ వస్తున్నా. ఆ ఊరికి ఆటోలు ఎప్పుడో ఉంటాయి, పొద్దున పూట సాయంత్రం మధ్యాహ్నం నడవంట. మరి పోవాలి, నేను నాకేం తప్పదు, నడుచుకుంటూ వస్తుంటే మొత్తం మీద అక్కడికి వచ్చేవాడు చల్లదనానికి ఆ చెట్టు నేను ఆగితే ఆ పిల్లోడు జోకేసాడు. ఏమనంటే, ఒరే మామిడికాయలు మహా కమ్మగొంటున్నాయి, తీగొంటున్నాయి, తింటున్నాం కానీ కడుపు నిండా, పొద్దున్నే పాయికానికి వెళ్ళేటప్పుడే భయంకరమైన సౌండ్లు వస్తాయి, వీళ్ళు నవ్వలేక పడిపోతున్నారు. వరే వరే వరే, వాళ్ళతో పాటు నేర్కండి అవుతుంది. వాళ్ళు అంటారు, పాస్ గారికి కాడ అర్థమైనట్టు వద్దురా, వాళ్ళల్లో కూడా అప్పుడే వదిలేడు గ్యాసు, భయంకరంగా 10 శబ్దము. నేను అన్నాను, ఏందిరా శబ్దం అని అంటే, పాస్ గారు మామిడికాయలండి, తినలేక ఉండలేము, తిన్నాకాడి నుంచి ఇది గట్టి ఉండేది మా పరిస్థితి. చూడండి, అలాగే నువ్వు సంతోషంగా ఉండాలి. భార్యతో, పిల్లలతో, కుటుంబంతో, భార్యాభర్తలకు అన్యోన్యంగా మాట్లాడుకోవాలి ప్రేమతో. ఏమండి, పెళ్ళైన కొత్తలో నన్ను ఎట్టా ప్రేమించేవాళ్ళు చెప్పాలి, ఎట్టా ప్రేమించేవాళ్ళు ఒక మాట వేసి బాబు నన్ను అడగాలి. పెళ్ళైన కొత్తలో ఏ సినిమా తీసి ఇలా మా అమ్మాయిని అన్నాను అనుకో, ఏదో అయిపోయింది అయ్యా అని అంటాడు. మరి నువ్వు డ్యాన్స్ చేసేవా? నేను డ్యాన్స్ బాగా చేసాను అయ్యా. అట్లా సంతోషంగా ఉండాలి. భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలి. దేవుడి సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధిలో అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతూ ఉండాలి. హల్లెలూయా. ఇలాగే ఒక కోల్గేట్ కంపెనీ, ఏమంటారు, పళ్ళపొళ్ళు, అప్పుడు కోల్గేట్ పళ్ళపొడి ఎంతమంది తెలుసు? నాకు తెలియదానండి. ఎందుకనంటే నాకు బాగా తెలుసు కదా. ఒక కోల్గేట్ పళ్ళపొడి కంపెనీ, ఆ కంపెనీ ఆ యజమాని ఏం చేసాడంటే, ఆ పల్లెటూరులో నుంచి ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. కోల్గేట్ పళ్ళపొళ్ళు, సరుపులు, బేషులు ఇవన్నీ వేసుకుని ఆ సిటీకి, పట్టణానికి వస్తాడు అమ్ముకుంటాకి. అయితే ఆ ఓడ కార్మికుడు అడిగాడంట, ఓడ నడిపే వ్యక్తి అన్నాడంట, ఏమయ్యా ఏమిటి చాలా వేసుకుని వస్తూ ఉండవనంటే, ఏముందయ్యా ఊర్లోనేం పని లేదు, ఈ పళ్ళపొడి, సరుపు ఇవన్నీ నేను తయారు చేస్తున్నా, సబ్బులు అమ్ముకుంటాకు వస్తున్నానయ్యా, షాంపూలు అని అంటే, నువ్వేంది నవ్వుతూ ఉన్నావు, సంతోషంగా ఉన్నావు అని అడిగాడంట. నా సంతోషానికి కారణం చెప్పమంటావా అన్నాడంట. చెప్పండి అండి, నేను అడిగేది అదే కదా, ఎందుకు నువ్వు సంతోషంగా ఉండవు, నవ్వుతూ ఉండవు, ఆనందంగా ఉండవు? అసలు ఈ ఆనందానికి, ఈ సంతోషానికి కారణం ఏంటంటే, ఆ ఓడ నడిపే వ్యక్తి అంటాడంట, అయ్యా నా సంతోషానికి కారణము నేను నమ్ముకున్న నా ప్రభు యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం. ఆయన గొప్ప దేవుడయ్యా. ఆయన నమ్ముకున్న ప్రతి బిడ్డ సంతోషంగాను, ఆనందంగాను, ఆరోగ్యంగా ఉంటారయ్యా. వాటితో పాటు దేవుడు ఐశ్వర్యం కాడ పొందుకుంటారయ్యా అన్నాడంట. ఈ ఓడతో నడిపే అతనితో ఈ పళ్ళపొడి అమ్ముకుని ఆయన అన్నాడంట, అయ్యా
మరి నా జీవితం ఎలాగంటే ఫస్ట్ నువ్వు ప్రార్థన చేసుకో. అప్పుడు ఓడలో ఎప్పుడు ఒక వారం రోజులు 15 రోజులు అట్లా ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇప్పుడులాగా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కితే సాయంత్రానికి ఢిల్లీ వెళ్ళి దిగి ఇలాంటి ఎయిర్పోర్ట్లు తక్కువ అప్పట్లో. ఆ టైంలో మొత్తం మీద ప్రార్థన చేసుకుంటూ ఇక అప్పుడు అన్నాడంట దిగే ముందు, నీకిచ్చే దేవుడు నీకు వచ్చే రాబడంతట్లో దేవుడికి నువ్వు ఇస్తూ ఉండు, నీకు దేవుడు ఇస్తాడు అన్నాడంట. ఈయన వచ్చినంతట్లో ఇప్పుడు 1000 రూపాయలు వచ్చినాయి, 100 రూపాయలు దేవుడికి ఇస్తున్నాడు. 10,000 వచ్చినాయి, 1000 రూపాయలు దేవుడికి ఇస్తున్నాడు. 1,00,000 వచ్చినాయి, 10,000 దేవుడికి ఇస్తున్నాడు. 1,00,00,000 రూపాయలు వచ్చినాయి, 10 లక్షలు దేవుడికి ఇస్తున్నాడు. 100 కోట్లు వచ్చినాయి, దేవుడికి తీసుకెళ్ళి ఆపండి 50 లక్షలు దేవుడికి ఇస్తామన్నాడు. సరే రాగా దినాన దేవా 10% నాకు ఖచ్చితమే మొత్తం నీ పరిచర్యకారనంట. సరే అట్టకాడు దేవుడు దీవిస్తూ వచ్చాడు. ఒకరోజు ఏం జరిగిందనంటే ఆ దీవిస్తున్నాడు ఈయన ఇస్తున్నాడు. అక్కడ పనిచేసే వర్కర్స్కి మన అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఎక్కడెక్కడ కోల్గేట్ కంపెనీలు ఉండవు. ఈరోజు వరక్కడ క్రిస్టియన్ మిషనరీలకు సంబంధించిన కంపెనీలు. ప్రైజ్ లార్డ్. ఆ కంపెనీలు రన్ అవుతానుండి ఈ పరిచర్యకు వాడబడతానే ఉంది. ఆ కంపెనీలు ఎక్కడ మూతపడినట్టు చరిత్ర లేదు. దేవుడికి స్తోత్రం. ఈరోజు నీ జీవితం కాడ నీ వ్యాపారమే కావచ్చు, నువ్వు చేసే పనే కావచ్చు, దేవుడికి నువ్వు ఇస్తాకుంది దేవుడు ఏం చేస్తాడు, నీకు వస్తామంటాడు. ఆ తర్వాత అన్నాడంట, ప్రభువా ఈ 10% కాడ నాకు వద్దు, మొత్తం నీ పరిచర్యకే. గట్టిగా సపట్లు కొట్టరే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొత్తము నీ పరిచర్యకి మాత్రమే ప్రభువా. ఎందుకయ్యానంటే నాకు నువ్వు ఇచ్చిన వరకు చాలు. ఇక అక్కడ ఉండేవాడితో చెప్పాడంట, అయ్యా ప్రతి రూపాయి పరిచర్యకి, దేవుడు పరిచర్యకి ఖర్చు పెట్టండి, మందిరాలకు ఖర్చు పెట్టండి, దేవుడి సేవకు మాత్రమే వాడానంట. ఆయన సరిపోయాడు. ఇప్పుడు ఈ రోజు వరకాడ ఆయన నడుస్తారేమండి. దేవుడికి స్తోత్రం. ఈ రోజు వరకాడ ఏమవుతున్నాయి, రన్ అవుతారేమండి. దానికి కారణం ఎవరు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. దేవుడికి స్తోత్రం. కారణం ఏంటో చెప్పమంటారా, నేను లేకపోయినా ఈ పరిచర్య కొనసాగించేవాడు ఆయన. నేను చచ్చిపోతే నాతో పాటు సేవ ఆగదు. యేసన్న గారు చనిపోయిన తర్వాత సేవ ఆగల. సేవ ఇంకా దేవుడు అద్భుతంగా లేపాడు పైకి. అలాగే మన జీవితాల్లో ఎదుగుదల మనకు ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా స్టెప్ బై స్టెప్ నువ్వు ఎదగాలి. కానీ ఆగిపోవటం దేవుడి చిత్తం కాదు. పాడవుతావు నువ్వు దేవుడి చిత్తం కాదు. దేవుడికి దూరంగా నిలబడి దేవుడు నన్ను మారమ్మని చూద్దామని నీ వ్యసనాలు నువ్వు మార్చుకోకోకుండా నువ్వు ఉల్లంత బురద పోసుకుని తిరుగుతానంటే ఆయన ఏం చేస్తాడండి, ఆయన నీళ్ళు తెచ్చి కడుగుతాడా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన కడుగుతాడా చెప్పండి, కడుగుతాడా? ఆయన ఏమన్నా కడగడు. ఆయన రక్తంతో మనల్ని కడిగాడు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడి బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే నవ్వుతూ ఉండాలి. పిల్లలతో, భార్యతో, బంధువులతో, స్నేహితులతో, అందరితో కాడ. ఎప్పుడు నన్ను మాట అంటుంటారు మన బిడ్డలో, ఎవరు ఫోన్ చేసిన సిస్టర్స్ అంటారు, అన్న నీ మొక్కలు ఎప్పుడు మేము నవ్వే చూస్తామని. అంటే ఇంకేం చూడాలనుకుంటున్నారు తల్లులారా? నేను అంట ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు తల్లులారా అంటే, అటు కాదన్నా, ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటారంటే నేను ఒక మాట చెబుతా, మగోళ్ళు సంతోషంగా ఉండాలంటే ఈ అమ్మాయి జోలికి ఏ అమ్మాయి జోలికి పోవద్దు. ఆడ మనిషి సంతోషంగా ఉండాలంటే ధనాపేక్ష కలిగి నువ్వు ఉండకోకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండు. నీ బతుకు దినవులంతా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడుతాడు. హల్లెలూయా. ధనాపేక్ష కలవారమయ్యాం అనుకో, మనలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఈ ధనమే మనం లేలుబడి చేస్తామంటే నువ్వు సంపని అంగవాడు ఎక్కువ సంపాదించాడు, కారు కొనవాడు, బిల్డింగ్ కడతాడు, నువ్వేమీ లేదు నీ బతుకులో. అయితే దాన్ని తీసి మనసులో పక్కన పడేసి ఉన్నంతలో నువ్వు సంతోషంగా బతుకుతున్నావు అనుకో, దేవుడు అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదిస్తా వస్తాడు. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానంలో ప్రతి ఒక్కరు కాడ ఏం చేయాలనంటే నమ్మకం కలిగి ఉండాలి, సంతోషంతో ఉండాలి, ఆనందంతో ఉండాలి. ఆయన సన్నిధికి భారంగా కాదు మనం పోయేది, బాధ్యత కలిగి మనం పోవాలి. కారణం ఏంటి చెప్పమంటారా, సంవత్సరాలు జరుగుచుండగా కాడ మనలో ఒక పరిశుద్ధమైన మార్పు కనపడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు
ఏం చేస్తాడంటే మనలో గొప్పగా చేస్తాడు. చదవండి అదే కీర్తన 126 అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము మనలను సంతోషభరితులమైతిమి. మనము మనము అర్థమైంది. చదువు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము సంతోషభరితులమై దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషముగాతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చిపోవాడు విత్తువాడు సంతోషముగాను చేయుచు పనులు మోసుకొని వచ్చును. హల్లెలూయా. పోయిన 25 అంతా ఏడ్చేవేమో, ఈ సంవత్సరం నా దేవుడు పనులు తెచ్చుకునే కృప నీకు ఇవ్వబోతాడు. గట్టిగా సప్లు కూడా దేవుడు మహిమపడతాం. సంతోషంగా కారణమేంటో చెప్పమంటారా? నువ్వు శ్రమలో ఉండొచ్చు, శోధనలో ఉండొచ్చు, ఇబ్బందులో ఉండొచ్చు. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. పళ్ళెవు తిని చక్కగా పనుకొని నా కార్యం జరగలేదంటే దానికి నేను బాధ్యుడిని కాదు. అంత ప్రార్థన చేసి ఎవరైనా నాతో పాటు రండి మందిరంలోకి. నేను ఉపవాసం ఉండండి, మీరు కూడా ఉపవాసం ఉండండి. మీకు ఏ కార్యం జరగలేదో నన్ను అడగండి, నిలదీయండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేగాని పళ్ళెము నిండా చికెన్ బిర్యానీ పెట్టుకుని, మటన్ బిర్యానీ పెట్టుకుని, ఫ్రాన్స్ రొయ్యల్ ఫ్రై పెట్టుకుని, రకరకాల ఐటమ్స్ పెట్టు తింటా ఉండి నా కార్యం జరగలేదంటే నువ్వు కడుపుకే దేవుడిగా చూస్తున్నావు. నీ కార్యాలయం నుంచి వస్తాయి. దేవుడి సన్నిధానంలో కన్నీటితో పిడికిడి విత్తనాలు తినవాడు ఏటానండి సంతోషంగా పంటకు వస్తాడంట. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు కన్నీటితో ఉన్నావో, ఎప్పుడైతే బాధతో ఉన్నావో, ఎప్పుడైతే వేదనతో ఉన్నావో, నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించబోతామన్నాడు. నీ వేదన సంతోషంగా మార్చబోతామన్నాడు. నీ కన్నీరుని ఆనందంగా మార్చబోతామన్నాడు. నీ శ్రమ, నీ దుఃఖమంతా తీసివేసి సంతోషంగా పనులు తీసుకుని భుజాన పెట్టుకుని నువ్వు ఇంటికి వెళ్ళే కృప దేవుడికి ఇస్తామన్నాడు. హల్లెలూయా. అందుకని ప్రేమైన దేవుడి బిడ్డలారా, దేవుడి సన్నిధానంలో ప్రతి విషయంలో కాడ గమనించండి. దేవుడు మందిరములో మనం ఉన్నప్పుడు సంతోషముతో ఆనందముతో దేవుడు కృప కలిగి ప్రతి విషయంలో కాడ మనం ఏం చేయాలండి? నమ్మకంతో ఉండాలి. ఆయన శరలో నుంచి మనల్ని రప్పించాడు, శ్రమలో నుంచి మనల్ని విడిపించాడు. అయితే దేవుడికి మనం ఎలా ఉండాలి? ఇంకా మార్పు లేకపోకుండా, ఇంకా ఇష్టారాజ్యంగా, ఇంకా ఏమంటారు కొంతమంది, ఈ వయసులో మారాలా? నేను మారిన వయసు 25 సంవత్సరాలు, మంచి వయసు అది. చూడండి, ఆ వయసులో దేవుడు నన్ను పట్టుకుని మార్చుకున్నాడు. ఏ వయసులో మారాలంటే 60 సంవత్సరాలు వచ్చి పొళ్ళు ఊడిపోయి ముందుకు పడుతూ వెనక పడుతూ ఆ వయసులో దేవుడికి అవసరమా? ఆ వయసులో ఎవరితో శత్రురాడు నీతో శత్రుడతారేమో, ఆ వయసులో ఎవరితోన్నా ఏమంటారు మాట్లాడు నీతో ఎవరు మాట్లాడతారేమో, ఆ వయసులో ఎవరు నన్ను కలుపు నీకు గౌరవిస్తారేమో. దేవుడికి అవసరమా నువ్వు? జాగ్రత్త ప్రేమైన దేవుడి బిడ్డలారా, ప్రతి యవనస్తులకి నేను చెప్పే మాట ఏంటంటే, నీ యవనపాయము దేవుడికి అర్పించి, దేవుడికి నమ్మకంగా ఉండి, దేవుడి సన్నిధిలో యథార్థత కలిగి, దేవుడు మందిరములో ఎలా ఉండాలండి? సంతోషంగా మనం ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎలా ఎత్తాలి మనము? కన్నీటితో. ఎలా ఎత్తాలి మనము? కన్నీళ్లు విడుస్తూ మన విత్తనాలు ఎత్తినప్పుడు సంతోషంగా పంట కోయను, ఏడుస్తూ దుఃఖిస్తూ విత్తనాలు ఇచ్చేవాడు ఏం చేస్తున్నాడంట? ఆనందంతో పనులు పోగు చేసుకొచ్చుకుంటున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు సన్నిధానములో దేవుడు కృప ఈ 2026 సంవత్సరములో ఈ నోటిన నవ్వు ఉండాలని ఆయన అనుకుంటున్నాడు.
నువ్వు నవ్వుతూ ఉండాలనుకుంటున్నాడు. ఎప్పుడో బస్ స్టాండ్లో బ్యాగులు బాగొట్టుకుని ఎవరో ఇంట్లో దొంగలు పడి దోసిపోయినట్టుగా, లేకపోతే నా జీవితంలో సరస్వం కోల్పోయినట్టుగా మొఖాలు ఎప్పుడు అలా పెట్టమాకండి. నా మొఖం చూడండి, ఎప్పుడన్నా అలా ఉండిద్దా? నా మొఖం ఎప్పుడన్నా ఎందుకు చెబుతారో చెప్పమంటారా? ఉపవాసం ఉండి అట్టాగా ఉండుద్ది, తినిన అట్టాగా ఉండుద్ది, తినపోయిన అట్టాగా ఉండుద్ది. కారణం ఏంటంటే నాలో ఉండేవాడు ఆయన, నేను కాదు. దేవుడి స్తోత్రం. కనుక సమస్త విషయాల్లో ఆరోగ్యం ఇచ్చి నన్ను కాపాడే ప్రవీణత. హల్లెలూయా. అలాగే ప్రేమైన దేవుడి బిడ్డలారా, దేవుడి సన్నిధానంలో ఎలా ఉండాలి? మనము నవ్వుతూ ఉండాలి. ఏమండి? ఏమిటే చెప్పు. దీర్ఘం అక్కడ ఉంది, మీరు చదివితే. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలతో మనమైన ఆరాధించాలి. ఎలా? కీర్తనలు, పాటలతో పాడాలి. ఎవరు పాట పాడతారో చెప్పండి అని అన్నానుకో, ఇక అటు ఇటు కాకుండా పాడుతాడు కాదు. పాటలు అంటే పాడన స్తుతి కీర్తన, రాగం అంతే. ప్రైజ్ ది లార్డ్. అది అలా ఉండాలి. నీవే నా ప్రేమానురాగం, నీవే నా ప్రేమానురాగం, అతిశ్రేష్ఠుడా నా యేసయ్యా, పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. హల్లెలూయా. ఆనందంతో ఉండాలి. చాలామంది వెళ్తారు వస్తారు, ఆనందం ఉండదు, వాళ్ళకి సంతోషం ఉండదు. ఏందమ్మా అంటే, పాస్టర్ గారు భలే చెప్పాడు ఈరోజు. అసలు ఏం చెప్పాడంటే దాని గురించి చెప్పరు, భలే చెప్పాడు. ఆ రిఫరెన్స్ ఏంటంటే అది కూడా చెప్పరు. భలే చెప్పాడయ్యా పాస్టర్ గారు, భలే భలే భలే. నువ్వు బాల్తో పడు మాకు, భలే కాదు నీకు కావాల్సింది. రిఫరెన్స్ ఏమిటి? దేని కొరకు దేవుడు నీతో మాట్లాడాడు? నువ్వు సంతోషంగా ఉండాలనా, బాధపడాలనా? నువ్వు బాధలో ఉన్నప్పుడు శరలో నుంచి దేవుడిని బయటికి తెప్పించి కష్టం లేకుండా నిన్ను పోషిస్తున్నాడు. నీకు కనికరం ఉండాలి. దేవుడి స్తోత్రం. తల్లి అనేది, రే గాడిదని పెరిగినట్టు పెరిగావురా, ఏమి ప్రయోజనం లేదు. ఒక పని చేయవు, పాడు చేయవు, ముమ్మాడు 3 పళ్ళేలు తింటావు, తిరిగి వస్తావు ఊరి మీద పడి. ఒక పని చేస్తావురా, ముసిల్దాన్ని నేను మీ అయ్య చేసి పెడతాడు, తింటున్నావు, సిగ్గు లేదురా నీకు అని తల్లి తిడతా ఉండిద్దండి. తిట్టిద్దా లేకపోతే పొగిడిద్దా? ఎందుకని? నువ్వు పాడవాలి కుమారుడు అని కాదు. తల్లి నువ్వు బాగుపడాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు పని చేయాలి, 10 రూపాయలు సంపాదించేవాడివి అయ్యి ఉండాలి. మా అమ్మ, మాకు పొలాలు ఉండేవి. మా నాన్న అనేవాడు, పొలమ దేవదు కానీ మీరు చిన్నపిల్లలు ఇంటికాడ ఉండండి అని అనేవాడు. తిని కూర్చోండిరా, మీరేంద్ర పొలం వచ్చేదని. మా అమ్మ అనేది, అయ్యా మీ నాన్న మాట విన్నారు అనుకో, ఏ టైం ఎట్టుండదో తెలియదు కొడుక. మగవాడు మగపిల్లాడు 4 పనులు నేర్చుకుని ఉండాలంట. ఎన్ని పనులు? 4 పనులు. ఏం పనులు? ఏం పనులు? మా నాన్న పరుగు మానిచ్చి, మాకు 2 సాట్లు ఉండే చేలు. మా నాన్న మెరకెళ్ళాడు అనుకో, మీరు మాగట్టేకి వెళ్ళండి, గట్లు నారు బేకండి. నాన్న వద్దన్నాడు, ఆడకెళ్ళి నానుండే మెదలుకోకుండా తిరిగి రమ్మాకండి, పని నేర్చుకోండి రా అనేది. మొత్తం మీద నారు బేకుతాము, చక్కగా కుప్పలేస్తాము, కట్టలు కడతాము, వద్దాము, అన్నీ నేర్చుకున్నాం. ఒకసారి బాగా సీజన్గా ఉంది. మా 2 అన్నయ్య, మా పెద్ద అన్నయ్య, నేను, మేము ముగ్గురిమి, మా నాన్న, మేము 4గురిమి. మా పొలంలో నాటోళ్ళు వచ్చారు కానీ నారు బీకిదాన్ని మగోళ్ళు లేరు. దేవుడి స్తోత్రం. నాటోళ్ళు వచ్చారు, నాటేసేదానికి ఆడోళ్ళు వచ్చారు. మగోళ్ళు నారు బీకేదానికి. అమ్మ భోజనం తీసుకొచ్చింది మా అందరికీ. అప్పుడు ఇంటికాడ ఉంటే టిఫిన్ ఇడ్లీ పొడ్లు వేసి పెట్టేవాళ్ళు, పొలం భోజనమే పట్టుకొచ్చేవాళ్ళు. పొద్దుపాటు 9, 8, 5 మా అమ్మ అందరూ భోజనం తెచ్చింది. ఏంట్రా చూస్తున్నారా అని అంది. ఏమి లేదమ్మా, నా తిని కూర్చోమన్నాడు కదా, కూర్చుని ఉండవని అన్న. ఆయన అట్టాగంటాడు కానీ నారు పేకంటారు ఆ మగపిల్లలు, మీరు 3 బేకండి, 20 మంది ఆడవాళ్ళు నాటేస్తారని అంది. దేవుడి స్తోత్రం. ఎంతమంది? 20 మంది. మీరు 3 కలిసి పేకండి రా, పెద్దవాడు వచ్చాడు రే, 3వడా దిగరా చేలోకేరా అంది. ఆకుమళ్ళలో దిగి ఈ సైజు ఒక పీడి కడతంటే 2 చేతులు, మా ఏమైనా చిన్ని చేతులా ఇట పడితే 2 గుప్పిళ్ళు అంటే పీకింత కట్ట కట్టి వేసి ఎక్కేస్తుంటే ఇక మా నాన్న మొత్తం పట్టమేలాకి వెళ్ళి వాళ్ళకి ఇసురుతూ ఉన్నాడు ఆడాళ్ళకి.
2 ఎకరాలకు సరిపోయిన నారు 3 గంటల్లో పీకి వాళ్ళకి అందించి వచ్చేసాం. దేవుడికి స్తోత్రం. ఎందుకని? మా తండ్రి మాట వింటే సోమరులు అయ్యేవాళ్ళము, దరిద్రత వచ్చేది మాకు. నా తల్లి మాట విన్నాం కనుక పని నేర్చుకున్నాము, పని కలిగిన వాళ్ళం అయ్యాము. అవసరానికి మన పని మనమే చేసుకోగలిగాం. దేవుడికి స్తోత్రం. చూడండి, కష్టపడతాం తప్పు కాదు. మరి కేటీఆర్ అంటున్నాడు, మొన్న నేను చూసా వార్తల్లో, ఏమని, నా బాత్రూమ్ నేనే గడుక్కున్నా. మనోళ్ళు కొంచెం ఉంటే చాలు పనివాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. నేను అమెరికాలో ఉన్నాను, నా దొడ్డి నేనే గడుక్కున్నా, నా భాషలు నేనే గడుక్కున్నా. కారణం తప్పులేదు, పని కష్టపడితే దేవుడు ఇష్టంగా మనల్ని దీవిస్తాడు. దేవుడి స్తోత్రం. పెద్దోళ్ళు అంటారు కదా, ఏమని, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. కష్టపడాలి, పని చేసుకోవాలి. దేవుడిచ్చింది దేవుడికి నమ్మకంగా ఇస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చే కొద్దీ కోల్గేట్ కంపెనీలు దేవుడు పరిచర్యకి అంకితం చేశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలాగే దేవుడి సన్నిధానంలో మనం యథార్థత కలిగి, నమ్మకం కలిగి చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి అదే 126 కీర్తన ఫస్ట్ చోటు నుంచి చదువమ్మా, కొంచెం గట్టిగా చదువురా. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, యెహోవా చెరలో నుంచి రప్పించినట్టు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. మన నాలుక ఎలా ఉండాలండి? ఆనందగానముతో నిండి ఉండెను. ఎంతమంది ఆనందగానంతో ఒకసారి చేయొద్దండి. ఇదిగా నాకు మాకు మరి అదే మండేది ఏంటండి? నోటి నుండి ఏముండాలి? నీ నాలుక ఆనంద గానములతో నిండి మైమరిచి నువ్వు దేవుడిని ఆరాధించాలి. దైవ సావుకు లేసాను గారు రాసిన పాట, ఒక పాట ఏమని, పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, సోడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు, యేసయ్యా నీతో సహజీవనమే నా శిల తీర్చి తృప్తి పరసనే, పతి ఉదయమునా నీకు పలో నేను ఉల్లసిద్దునే, పతి ఉదయమునా నీకు పలో నేను ఉల్లసిద్దునే, నీ రక్తాభిషేకము కడిగనే నా ప్రాణాత్మ శరీరమును, నా విమోక్షణ గానము నీవే, నారాధన పల్లకి నీవే, పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, సోడనా ఊరకనే నిలిచేనే పరాక్రమ కార్యములు. హల్లెలూయా. మన నోటి నిండా నవ్వు ఉండాలి, మన నాలుక ఆనంద గానాలతో ఉండాలి. ఎప్పుడు కాడా నీ నోరారా ప్రభువుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు నోరు తెరిస్తే దైవేకమైన మాటలు వెలువడుతూ ఉండాలి. ఎప్పుడు నువ్వు మాట్లాడుతున్నా నేను చూసిన అనేకులు ఆయన క్రైస్తవుడు, ఆయన దేవుడు బిడ్డ అని అనేకులు గుర్తిరిగేటట్టుగా. ఒకరోజు నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండా, గుంటూరు పక్కన పత్తిపాడు అని చెప్పి ఒక ఊరికి నేను వెళ్తూ ఉండా. నల్లగొండలో ఎక్కారు ఓ ఫ్యామిలీ. ఆ పాప ఎంతటికి కాడ ఏడుస్తూ ఉంది. ఏమైందో తెలీదు. ఏడ్చి 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 ఎక్కడ మిర్యాలగూడ దాటి
నడి కూటేసిన వచ్చేదాకా ఏడుస్తూనే ఉంది. వాళ్ళు ఎత్తుకుంటున్నారు, వీళ్ళు ఎత్తుకుంటున్నారు, వాళ్ళు ఎత్తుకుంటున్నారు, వీళ్ళు ఎత్తుకుంటున్నారు. తల్లి ఏమో నిద్రపోతూ ఉంది. తల్లి అంత పని మంత్రంలో చూడండి, ఏం చేస్తాం, తల్లి నిద్రపోతూ ఉంది. హల్లెలూయా. తల్లి ఏం చేస్తుందండి, నిద్రపోతుందా. భర్త ఎత్తుకుంటున్నాడు, ఎవరెవరు ఎత్తుకుంటున్నారు. కన్న తల్లి మాత్రం ఏం లేదు, కడుపు రెండు తిన్నట్టు ఉంది. ఆపండి, కిటికీ పక్కన గాలి కదా వచ్చేది, నిద్రపోతుంది, చక్కగా నిద్రపోతుంది ఆనందంగా. నాకు ఎదురుగానే కూర్చున్నది తల్లి. సరే ఆ పక్కన అయినా అన్నాను, ఆ పాప తల్లి లేదా అని చెప్పి ఏడుస్తుంది కదా, మీరు నల్లగొండలు ఎక్కే నేను గమనిస్తున్నాను, మిరియాలు కూడా దాకా ఏడిచింది, ఇప్పుడు నడికూడు వచ్చింది, ఇంత ఏడితే నోరు ఎండిద్దయ్యాక నీళ్ళన్నా దాగిపోయానన్న. నేను మాట్లాడతాం ప్రారంభించిన తర్వాత ఆ బిడ్డ ఏడుపు ఆపుతాము స్టార్ట్ అయింది. గట్టిగా సప్ట్లు కొడదామా? కొన్ని నీళ్లు తాగేయండి, ఆ బిడ్డ నోరెండిపోయింది, చిన్న బిడ్డ, ఇది ఎండాకాలం కదా అన్నప్పుడు తల్లి ఏమైంది ఆయన అంటే, గీద్దనడు తిని నిద్రపోతున్నాడు. ఇది దొంగముండని అంటున్నాడు ఆయన. ఎంత కడుపు మండింది, బాగా తిన్నట్టు ఉంది, కిటికీ కానుకుని ఆపండి పడుకుని నిద్రపోతుంది. అసలు ఆ బిడ్డగా సత్య సౌందం లేదని. అలాంటి స్థితిలో నీ తల్లి నిన్ను దూరం చేసి వదిలిపెట్టవచ్చేమో, కానీ నువ్వు ఆదరణ లేకుండా బాధపడే స్థితిలో నా దేవుడు నిన్ను హక్కుని చేర్చుకునేవాడు. దేవుడికి స్తోత్రం. నా దేవుడు నిన్ను ఆదరించేవాడు. నీ అవసరం ఏమైందో, నీ ఇబ్బంది ఏదైందో, ఆ తండ్రి 2 గంటలు తన్నుకున్నాడు ఆ పిల్లతో. వాళ్ళు ఎత్తుకుంటున్నారు, వీళ్ళు ఎత్తుకుంటున్నారు, ఆడవాళ్ళు ఎత్తుకుంటున్నారు. ఓ తల్లి అయితే పాపం పాలు కడిగిపోయింది, తాగల. ఇంత కష్టపడి నా బిడ్డ 7 పాపల తన ఒక దురాత్మ పట్టుకుని ఏదిస్తున్న విషయము ప్రభు నాకు బయలుపరిచిన వెంటనే మాట్లాడతాం ప్రారంభించిన 7 పాపింది. మెల్లిగా బిడ్డని టీయ్యా అన్న, రానంటుంది, ఏయ్ రాయిటానన్న, అంతే గబాలు వచ్చింది. బిడ్డను ఏదిస్తున్న దురాత్మ, యేసు నామములో నిన్ను బంధిస్తున్నానన్న. ఇంకేమీ అక్కడ లేదు. దేవుడి స్తోత్రం. పిల్ల ఒళ్ళే నుంచి కిందకు దిగి శుభ్రంగా అంతా ఆడుకుంటుంది తిరిగి. ఆ తల్లి అప్పుడు దిగి షూట్లో కూర్చునేది కదా, నేను చూడాలి అప్పుడు దాకా. నా కాళ్ళ కాడ ఉంది, నేను పోయి పట్టు, ఎవరు మడిచి కాళ్ళ కాడ కూర్చుంది, అమ్మాడు దొరికాను అంటున్నా. కాళ్ళు తోలితే ఆడ మడిచి కదా అని కాళ్ళు 2 పట్టుకుని, అయ్యా మీరు దేవుడు అంటుంది. మీకు దండం పెడతామ్మా, నేను దేవుడిని కాదు, నేను పాస్టర్ గారిని, నేను దేవుడిని కాదమ్మా, చెల్లిమ్మ నువ్వు వేడకు జరుగు, నువ్వు వేడకు జరుగు తల్లి, నీకు దండం పెడతా అంటే, లేదయ్యా నువ్వే దేవుడు వేసేయమంటుంది. అయ్యా నాకేం అర్థం కావట్లా. ఆ భర్తను పిలిచారే, తమ్ముడు ఇటు రారా లాగరా అంటే, ఏమిగా తీయండి పాస్టర్ గారు, దేవుడి కాళ్ళమే పడింది. దేవుడు కనికిరమంటే, దేవుడు అవును గద్దించినట్టు కాళ్ళ పడి తీయండి, ఏం కాదు తీయండి, కూర్చోండి, ఏ కాళ్ళ కాడ కూర్చోండి తీవి నేను అంటున్నాడు. ఆమెని జరగమంటలా, జరగమంటారా నాయన అని చెప్పి సైగ చేసి అప్పుడు మెల్లిగా జరిగింది. జరిగిన వరకన్నా, ఏందిరా శరణం లేకుండా అటు బనుకున్నావు చెల్లానంటే అంటుంది, నాకు ఈ పిల్లతో 4 రోజుల నుంచి నిద్రలేదు. ప్రైజ్ లార్డ్. ఎన్ని రోజుల నుంచి? 4 రోజుల నుంచి ఈ పిల్లతో నేను నిద్రలేదు పాస్టర్ గారు. పొద్దు నుంచి రాత్రి తెల్లవారు ఏడుతానే ఉండింది. ఎన్నో సార్లకు తీసుకెళ్ళా, కానీ ఎక్కడ తగ్గల. అంతరాలు వేయించాను, మంత్రాలు చేయించాను, ఏం చేయించాను తగ్గల. మీరు మాట్లాడతాం ప్రారంభించారు, నా కళ్ళు తెరుచుకుని నేను చూస్తాను మీరు మాట్లాడేది. అప్పుడు పిల్ల 7 పాపేసింది. మీరు దగ్గర తీసుకుని ప్రార్థన చేశారు కదా, చక్కగా ఆడుకుంటూ ఉంది. దేవుడి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ఎన్నో సాట్లకి జనాలు చూస్తాకి ఎన్నో సాట్లకు పోతూ ఉంటారు మనుషులు. దేవుడు ఉన్న సాటుగా చాలామంది వెళ్ళలేరు. ప్రైజ్ లార్డ్. వెళ్తారా దేవుడు ఉన్న సాటికి? వారానికి చర్చి, నెలకు చర్చి మారేవాళ్ళు బొచ్చెడు మంది ఉంటారు. మీ జీవితం అట్ట తిరగాల్సిందే, మీకు దీవెన లేదు, ఫలితం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 మంది దగ్గర ఏదో రకరకాలుగా తిరిగే స్త్రీ మనిషిని ఏమంటారంటే, ఏదో ఘోరంగా చెబుతారు, మనం అనొద్దు. కానీ అలాగే నువ్వు 10 సంఘాలకు వెళుతున్నప్పుడు ఆయన ఎవరో చూస్తాడంతే వదిలేస్తాడు. ఆయన ఏమైనా బాగోలేదని ఫోన్ చేస్తాడా, లేకపోతే నీ ఇంటికి వచ్చి ఎట్ట ఉందని పరామర్శిస్తాడా? చెప్పండి. జాగ్రత్త. అందుకే దేవుడు సావుకులు ఎవరో గమనించాలి. దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉంటారో గమనించాలి. ఆయన నమ్ముకున్న బిడ్డల నోటెమ్మట ఏముంటుందంట? నవ్వు. వారి నాలుక ఏముంటుందంట? ఆనంద గానములు ఉంటాయి అంట వాళ్ళ నాలుక మీద. దేవుడి స్తోత్రం. గనుక ప్రేమ నా దేవుడు బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా నవ్వుతూ
ఆనందంగా కన్నీటితో మీరు విత్తనాలు ఇస్తున్నారేమో, సంతోషంగా మీరు పంట కొద్దురు. దేవుడి స్తోత్రం. ఇంతవరకు పరిమితి కానీ మీ డ్యూటీలో దేవుడు పరిమితి చేయను కాక ఈ సంవత్సరం. ఇంతవరకు ఇబ్బంది పడుతున్న వ్యాపారంలో దేవుడు ఉన్నతంగా దీవించునుగాక. ఇంతవరకు శ్రమ పడుతున్న ప్రతి కుటుంబాన్ని ఈ లైవ్లో దేవుడు మందిరంలో చూసే ప్రతి ఒక్క బిడ్డను నా దేవుడిది మొదలుకొని వాళ్ళ జీవితాల్లో ఈ వాక్యాన్ని ఫలించునుగాక. హల్లెలూయా. ప్రార్థన అయిపోయిన వారికి ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కనే కూర్చొని పెళ్ళైన కొత్తలో నీతో నేను ఎలా ఉన్నానండి, నేను ఎలా ఉన్నానని మాట్లాడుకోండి, తప్పులేదు, మాట్లాడుకోండి. ఆ జరిగిన సంఘటనలో ఆ అనుభవాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దేవుడు ఆ స్థితి నుంచి స్థితి ఇచ్చాడు. అయ్యా సంతోషంగా ఉండండి, మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. హల్లెలూయా. అంతేగాని మీరు బాధపడ ఉండొద్దు. దేవుడు అంటున్నాడు, నువ్వు నవ్వు, నీ నోటి నిండా నవ్వు ఉంది కానీ నవ్వలేకపోతున్నావు. కారణం ఏంటి? ఎందుకు నవ్వలేకపోతున్నావు? శ్రమ, అపవాది నిన్ను ఏలుబడి చేస్తావుంది, దుష్టుడు ఏలుబడి చేస్తాడు నిన్ను, దుర్మార్గుడు ఏలుబడి చేస్తాడు నిన్ను. యేసయ్య ఏలుబడి చేస్తే నీకు నవ్వు వచ్చింది, సంతోషం ఉండిద్ది, ఆనందం ఉండిద్ది. అంత మాత్రమే కాదు, ఆయన ఎదుట నువ్వు నమ్మకంగా జీవిస్తావు. దయచేసి కొలసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దయచేసి చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం కాడ మనం చదివినట్లయితే, కొలసీ రాసిన పత్రిక, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 3:16 నుంచి చదవండి. సంగీతముతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధిస్తూ బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. ఒకరినొకరిని బుద్ధి చెప్పుకుంటూ క్రీస్తు వాక్యం మనలో ఉన్నప్పుడు ఆనందంతో స్తుతి గానాలతో దేవుడిని ఘనపరిచేవారమై ఉండాలి. దేవుడి స్తోత్రం. అంతేగాని దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని ఘనపరుచుకోకుండా మనం వెళ్ళి వాక్యం వినుకోకుండా వెళ్ళి వచ్చామనుకో మనకేమర్థమైందండి? అపవాది ఏం చేసి తెలుసా? ఇత్తనాలన్నీ కాడ ఎత్తుకుపోయింది. దేవుడికి స్తోత్రం. అపవాది ఏం చేసింది? ఇత్తనాలన్నీ కొన్ని ఎక్కడ పడతాయి? ముళ్ళకొంపలో పడతాయి, అవి ఎదగవు. కొన్ని ఏడ రాతి నేల పడతాయి, మొలుతాయి, అవి ఎదగలేవు. కొన్ని దోపక్కన పడతాయి, ఏమవుతాయి? తోపక్కన పండిత్తనాలు. పక్షులు దుష్టుడు ఎత్తుకుపోతా ఉంటాడు. దేవుడి స్తోత్రం. దుష్టుడు ఎత్తుకుపోతూ ఉంటాడు. మా ఇంటికాడ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, అపవాది ఎత్తుకుపోయింది. ఇక నీలో ఫలితం ఎక్కడ ఉండిద్ది? ఎక్కడ నువ్వు ఫలిస్తావు? ఎక్కడ నువ్వు దీవించబడతావు? నీలో ఫలింపు కావాలంటే ఏం చేయాలి? దేవుడు ఆత్మ సంబంధమైన వాక్యము నువ్వు విని దాని ప్రకారంగా నడుచుకున్న ఎడల నువ్వు ఫలించి అనుభవాలు నడిపిస్తావు. హల్లెలూయా. అంతేగాని ఇప్పుడు వినుకోకుండా, ఇప్పుడు మొన్న 10 తారీఖు దమ్ బిర్యానీ ఎంతమంది తిన్నారు ఇక్కడ? ఫస్ట్ రోజు వచ్చారు తల్లి? లేదు లేదు లేదు, మీకు అందల అమ్మోళ్ళు తిన్నారు ఆ రోజు. అమ్మా బాగుందా?
అమ్మ దమ్ బిర్యానీ బాగుంది తల్లి. అయ్యగారు బిర్యానీ బాగుందా? దమ్ బిర్యానీ అమ్మాయి చెల్లెం చేసింది. దేవుడు ఆ బిడ్డ దీవించును కాక. హల్లెలూయా. బాసుమతి రైసు, బిర్యానీ, హలపా, ప్యారడైస్ హోటల్ సరిపోవు, అంత టేస్ట్గా చేసి పెట్టింది. మనుషుల హృదయం గెలుచుకుంది, సావుకుల హృదయం గెలుచుకుంది, యేసయ్య హృదయం కాడ గెలుచుకుని దేవుడు దేవుని కాడ పొందుకుని మనుషులందరి దయంతో వరితెలింది ఆ బిడ్డ. హల్లెలూయా. చూడండి ఎంత కమ్మగా ఉందంటే, నేను కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుందని లైట్గా తిన్నాను, ఎందుకు ఫాస్టింగ్ ఉంటాయి కదా. చాలా ఇప్పుడు ఉప్పల్ నుంచి వచ్చాడుగా బ్రదరు, పిల్లడు 4 సార్లు పెట్టుకున్నాడు. నేను చూస్తున్న టేస్ట్ చాలా మందే ఉంది. వేస్తా ఉన్నాడు, వయసు పిల్లడు కదండి, భలే టేస్ట్ కదా పాస్కర్ అంటాడు. చూడండి అంటే ఎందుకు నేను ఈ మాట చూడండి అంటే, రుచికరమైన ఆహారము, కమ్మగా ఉండే ఆహారము. అవునా దివ్య? మంచిగా ఉందా? ఓకే రైట్. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలాగే ఇంటే మనకు ఆ వాక్యము ఆత్మీయంగా ఎదుగుతాము. ఆహారం తింటే శరీరం బలపడతా ఉండిద్ది. అప్పుడు వాక్యం వినకపోతే ఆత్మీయంగా ఎదగలేము. ఆహారం తినకపోతే ఆహారం టేస్టు తెలియదు. తెలిసిద్దా? నాతో అంటున్నారు లాస్ట్కి, ఇంకా మరి చాలామంది వచ్చారు. మేము వాళ్ళు ఏం చేసిందంటే అమ్మాయి 6 కనేసింది. 6 నేను పాస్టర్ గారు, ఆ ఉప్పల్ నుంచి వచ్చిన వాళ్ళకి 2, ఆ బోర్బండి నుంచి అమ్మాయి అన్న వచ్చారు, వాళ్ళకి 2, 6 అనుకుంది. అసలు నా వాస్తుకు చేస్తే మీరు పరిచయం అవుతారు. కేజీన్నర బాసుమతి ఎత్తే కేజీన్నర బాసుమతి వండింది. చికెన్ తీసుకొచ్చిన దాన్ని సరిపోనేసి వండితే 14 మంది తిరగా ఇంకా మిగిలింది. దేవుడికి స్తోత్రం. ఎంతమంది? 14 మంది. ఎప్పుడు వచ్చినా ఆమెను అడగండి. పాస్టర్ గారు అంది, అయ్యా అందరికి పెడితే మనకు సరిపోయిందంటే అవసరమైతే బయట నుంచి తెప్పిస్తా, కానీ ముందు మందిరంలో వాళ్ళు పెట్టి పంపండి నన్ను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏమాత్రం తక్కువ అన్న అన్నాడు వెంకటేష్ అన్న. వెంకటన్న ఒకటే అన్నాడు, అక్క పాస్టర్ అక్క అన్న విశ్వాసం ప్రార్థన చేశాడు. 14 మంది. నేను కడుపునండి 2 సార్లు తిన్నాను అక్క. చూడండి ప్రేమన్న దేవుడు బిడ్డలారా, దేవుడు మందిరంలో సమృద్ధి, దేవుడు కృప. ఈ వాక్యమును విని దాన్ని హృదయంలో భద్రపరుచుకున్నావు అనుకో, దుష్టుడు దొంగిలించడు. నువ్వు కళ్ళు మూసుకున్నావు అనుకో, ఆడు దొంగిలిస్తాడు, తోపక్కన పడితే ఎత్తుకుపోతాడు, ఆడు ఫలిస్తూ ఉంటాడు ఇక. అందుకే వాక్యము నువ్వు విని ఏం చేయాలి? ఫలించి అనుభవంలో ఉండాలి. అదే ఇక్కడ రాసి ఉంది 3:16 అధ్యాయంలో. ఇప్పుడు మీరు చదివారు కదా, మళ్ళీ ఒకసారి చదవరు తల్లి. కొలసీలు రాసిన పత్రిక 3:16 సంగీతముతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధిస్తూ బుద్ధి చెప్పుచు కృపా కనికరముగా మీ హృదయములతో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించనీయుడి. హల్లెలూయా. ఏముందండి? క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించండి. క్రీస్తు వాక్యం కాదు. మన ఎవరు అంటున్నాడు, పాస్టర్ గారు కొత్త సినిమా రిలీజ్ అయింది, నాకెందుకు చెబుతారంటే దాంట్లో డ్యాన్స్ బాగుందంట. ఏందిరా నన్ను ఏమంటారు అంటే, కాదండి బాగుందని అందరు నాకెందుకు చెబుతున్నారు నేను. వాడు వెళ్ళొస్తున్నాడట, పనిమాల నేను వస్తాడు, బండి ఆపి మరి నాకు చెబుతున్నాడు. చూడండి, వాడు లోక సంబంధమైన సినిమా చూసి అంత సంతోషపడుతున్నాడు. క్రీస్తు వాక్యం విని సంతోషంతో ఆనందంతో నీ హృదయం బదలపరుచుకుని క్రీస్తుని ఆరాధించే ఆత్మీయుడిగా నీ జీవితం అంతా ఎదుగుదల ఉండాలి. హల్లెలూయా. అంతేగాని వాక్యం టైంలో ఏం చేస్తారో తెలుసా? చాలామంది టీవీలో వాక్యం వస్తారా, టీవీ పెట్టి వాళ్ళు పని చేసుకుంటుంటారు. ఈ ఫోన్ ఆన్ చేస్తారు, ఈ ఫోన్ ఆన్ చేసి ఉంటారు, వాళ్ళు పని చేసుకుంటారు. నువ్వు వాక్యం వినేటప్పుడు నువ్వు లైవ్ విన్నా, ఎగ్జాంపుల్ మందిరంలో ఉండే ఎక్కడుండే, కానీ దేవుడు కృప కలిగి ఏ శబ్దం లేకుండా వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. దేవుడి స్తోత్రం. వాక్యం వచ్చేది ఒక 20 నిమిషాలు, అరగంట, ఇంతలోనే నీ పని అయిపోతుందా? చూడండి ఒక మాట. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, వాక్యాసారంగా మనం ఆత్మీయంగా ఎదగాలి. ఎలా ఎదగాలండి? ఆత్మీయంగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉండాలి. అందుకే దేవుడు చెబుతున్న మాట, ఈ 2026 సంవత్సరము ఆత్మీయంగా నువ్వు ఎదుగు, ఇని బలపడు,
ఆ నీ హృదయంలో దాన్ని వాక్యం ఉండించుకుని వాక్యాసారంగా నువ్వు ఎదగాలి. అంత మాత్రమే కాదు, నువ్వు నవ్వాలి, నీ నోటి నిండా నవ్వుంది, నీ నాలుక ఆనంద గానములతో, ఏ గానములండి? ఆనంద గానములతో స్తుతిస్తూ ఉండాలి. ఆయన సన్నిధానములో ప్రతి విషయంలో కాడ ప్రేమన్న దేవుడు బిడ్డలారా ఆయన ఆరాధిస్తూ, ఆయన కీర్తిస్తూ, తండ్రి నువ్వు నాకున్నవయ్యా, నీ వాక్యం విని నేను పొందుకోలేక ఎదగలేకపోతున్నానేమో. ఒకసారి ఆయన సన్నిధానంలో ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం కాడ. పరిశుద్ధుడా నీ కొందనాలు నాయన, ఇంతవరకు చక్కని వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచు. నిజమే, మేము నాయన మా నోటి నిండా నవ్వు ఉంది, నవ్వులేని వారిగా ఉండా మేము మా జీవితాల నవ్వుకు కలిగిన వారిగా నాయన ఉండాలి అయ్యా. మా నాలుగు ఆనంద గానములతో నిండి ఉండాలి ప్రభువా. అలాంటి ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలి. అలాగే తండ్రి, ఇంకో ప్రభువా, కొలసీ పత్రిక 3:16 నుంచి మాట్లాడాము. ఆనందంతో, గానముతో, స్తుతి గానాలతో, ఆత్మ సంబంధమైన విషయాలతో మీరు ఒకరినొకరు బలపరుచుకుంటూ నువ్వు సంతోషంగా వర్ధిల్లాలని తండ్రి, కోడి ఉన్న ప్రతి బిడ్డలను నాయన మీ హస్తాలకు అప్పజెబుతున్నా. నీ సన్నిధికి రాలేని బిడ్డల కాడ మీరు దీవించండి, వచ్చిన బిడ్డల కాడ దీవించు, లైవ్లో వాక్యం వెంట బిడ్డలు ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డకొని ఆదరణ దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కాడని ఆదరణ సహాయం చేయండి తండ్రి. మీరే మాట్లాడండి, మీరే బలపరచండి. ఆత్మ సంబంధ విషయాల్లో బిడ్డలు వర్ధిల్లే కృప సహాయం చేయండి. రేపు బయలుదేరి అయ్యా బోరబండికి వెళ్తున్నప్పుడు మీ సన్నిధిని సావుకులకు తోడుగా పంచి, ఆ ప్రాంతంలో ఏ బిడ్డలు ఏ ఇబ్బంది తాపత్తు వస్తారో వాళ్ళతో కాడ మీరు మాట్లాడి మార్గమంతట్లో మీ సన్నిధి మాకు తోడుగా పంచి సమస్త మహిమా ఘనత మీరే పొందుకోమని మీ దాసులుగా నన్ను తగ్గించుకుంటూ నీ నామాన్నే హెచ్చించి గణపరుస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి అమ్మా, రొట్టె తీసుకునే వాళ్ళు ఎంతమంది? 2. అమ్మ, బల తీసుకునే వాళ్ళు ఓకే. అందరూ కళ్ళు మూసుకోండి, పాట పాడమ్మా. దేవుడి శరీరం మీ వద్దకు వస్తూ ఉంది. ఆ తర్వాత ముగింపు ప్రార్థన. అందరూ ప్రార్థన చేసుకోండి, ఆయన శరీరం మీ వద్దకు వస్తుంది.